హే ఆల్, ఇవాళ మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూ ఉండి లేదంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని క్లియర్గా చూద్దాం. అండ్ ఓవ్యులేషన్కి అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఓవ్యులేషన్ డ్రింక్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా వాడాలి అని కూడా క్లియర్గా చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సీడ్ సైక్లింగ్ వల్ల నిజంగానే బెనిఫిట్స్ ఉన్నాయా, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా, దీనివల్ల ప్రెగ్నెన్సీ కంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతుందా అంటే ఎస్, డెఫినెట్గా ఇది నేను పర్సనల్గా యూస్ చేశాను. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అంటే మన మెన్స్ట్రువల్ సైకిల్లో అంటే మన పీరియడ్ సైకిల్లో 28 డేస్ అంటే డే 1 to డే 28 డేస్ వరకు కూడా 4 రకాల సీడ్స్ని అంటే 2 బ్యాచెస్గా అంటే ఫస్ట్ 14 డేస్ 2 రకాల సీడ్స్ అండ్ నెక్స్ట్ 14 డేస్ 2 రకాల సీడ్స్ని మనము యూస్ చేస్తాము. దీనివల్ల మనకు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అసలు ఈ పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి అంటే జనరల్గా మనకు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనుకున్నాము. సో ఫస్ట్ 14 డేస్ కూడా మనకు పీరియడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 14 డేస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, ఇది హైలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 14 డేస్ అంటే 14th to 28th డే పీరియడ్ వచ్చేంత వరకు కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది హైగా ఉంటుంది. ఇది నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళ సైకిల్లో ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ 2 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, డిలే అవుతుంది పీరియడ్స్ రావడానికి. కొంతమందికి 40 డేస్ 2 months 3 months, కొంతమందికి అయితే అసలు ఎప్పుడు వస్తుందో కూడా పీరియడ్ చెప్పలేము. దీన్ని పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాము. సో దీనికి మనము సీడ్ సైక్లింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సీడ్ సైక్లింగ్లో యూస్ చేసే సీడ్స్ ఏంటి అని చూద్దాము. దీనికి 4 రకాల సీడ్స్ని వాడతాము. ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్. మనము పీరియడ్ అంటే జనరల్గా మెన్స్ట్రువల్ సైకిల్లో 28 డేస్ అనుకుంటే డే 1 to డే 14th వరకు 2 రకాల సీడ్స్ని కన్జ్యూమ్ చేస్తాం. ఏంటివి అవి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనము అవిసె గింజలు అంటాం, పంకిన్ సీడ్స్ని గుమ్మడి గింజలు అంటాం. దీనిని ఈ రెండు సీడ్స్ని కూడా ఈచ్ టీ స్పూన్ పర్ డే అంటే రోజు 2 టీ స్పూన్స్ని మనము తీసుకోవడం వల్ల మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా స్మూతీ లాగా చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని పౌడర్ లాగా చేసైనా తీసుకోవచ్చు అనమాట. కొంతమందికి డైరెక్ట్గా సీడ్స్ లాగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు, స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట డైలో. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం ప్రిఫరబ్లీ మంచిది అంటారు. దీనిని డ్రై రోస్ట్ చేయొచ్చా అంటే ఈ సీడ్స్ని డ్రై రోస్ట్ చేయకూడదండి. అలాగే మనం రాగా కన్జ్యూమ్ చేయడం వల్ల దీంట్లో ఉండే అమైనో యాసిడ్స్ యొక్క బెనిఫిట్స్ మనం ఫుల్గా తీసుకోగలుగుతాం. కాబట్టి ఎలాంటి డ్రై రోస్ట్ చేయకుండా రాగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సీడ్స్ని డైరెక్ట్గా అలాగే తినడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి అంటే మేము సపరేట్గా ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని అలాగే పంకిన్ సీడ్స్ అనుకున్నాం ఫస్ట్ 14 డేస్కి. కాబట్టి రెండింటిని కూడా 14 టీ స్పూన్ని ఈచ్ 14 టీ స్పూన్ తీసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకొని కొద్దిగా కోర్స్గా రెండింటిని ఎయిర్ టైట్ కంటైనర్లో సపరేట్గా మిక్స్ చేయకండి, సపరేట్గానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 14 డేస్ వరకు. బయట స్టోర్ చేయకూడదు. బయట స్టోర్ చేయడం వల్ల త్వరగా పాడవుతుంది. ఎందుకంటే మనము డ్రై రోస్ట్ చేయం కాబట్టి దీంట్లో మాయిశ్చర్ ఉండడం వల్ల త్వరగా పాడైపోతుంది. సో మీరు 14 డేస్కి ఫ్రెష్గా చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని హ్యాపీగా ఇదొక టీ స్పూన్ రెండు సీడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 14 డేస్కి ఇప్పుడు ఫస్ట్ 14 డేస్ అయింది. సెకండ్ 14 డేస్కి ఏం చేయాలి అంటే 1 టీ స్పూన్ సెసమే సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, సెసమే అంటే తెల్ల నువ్వుని రెండింటిని కూడా ఈచ్ సీడ్ని 1 టీ స్పూన్ ఈచ్ సీడ్ని మనం డైలీ తీసుకోవాలన్నమాట. అప్పటికి మనం ఫస్ట్ తీసుకున్న 2 సీడ్స్ని కూడా స్టాప్ చేసేసి నెక్స్ట్ ఈ 2 సీడ్స్ని వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ 14 డేస్ అంటే 28th డే వరకు కూడా ఇవి వాడుకోవాలి. దీనిలో కూడా సేమ్ రాగా అయినా మనం తీసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్గా చేసుకుని సపరేట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 14 డేస్ వరకు మనం తీసుకొని ఏ ఫుడ్ ఐటెంలో అయినా చపాతీ కావచ్చు, లేకపోతే ఏదైనా స్మూతీ లాగా తీసుకుంటున్నాము, ఏదైనా డీటాక్స్ డ్రింక్ లాగా తీసుకుంటున్నాము అన్నా కూడా, లేకపోతే ఫ్రూట్ సలాడ్కో లేకపోతే వెజిటేబుల్ సలాడ్లో కూడా పైన స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఈ సీడ్స్ని. ఎలా తీసుకోవాలి అంటే డే 1 అంటే January 1st మీకు పీరియడ్ వచ్చిందంటే ఫస్ట్ డే నుంచి 14th డే వరకు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ని ఈచ్ సీడ్ని 1 టీ స్పూన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ 14th తర్వాత 15th డే నుంచి 28th డే వరకు కూడా సెకండ్ సెట్ ఆఫ్ సీడ్స్ అంటే సెసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూ ఉంది అనుకునే వాళ్ళైతే
ఈ సన్ఫ్లవర్ సీడ్ని తీసేయాలి. జనరల్గా డాక్టర్స్ చెప్తారు సన్ఫ్లవర్ సీడ్స్ని థైరాయిడ్ ఉండేవాళ్ళు తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు. కాబట్టి సన్ఫ్లవర్ సీడ్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ సెసమే సీడ్స్ తీసుకోవడం మంచిది. దీన్ని నెక్స్ట్ ఎలా, ఒకవేళ మీకు పీరియడ్ రాలేదు 28th డే అయిన తర్వాత పీరియడ్ రాలేదు, ఒకవేళ మీరు పీసీఓడి ఇష్యూ ఉండేవాళ్ళైతే నెక్స్ట్ 29th డే నుంచి యాజ్ యూజువల్ సేమ్ సైకిల్, అంటే ఫస్ట్ బ్యాచ్ అనుకున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అని. సో ఆ 2 సీడ్స్ని ఫస్ట్ సెట్ ఆఫ్ సీడ్స్ని 29th డే నుంచి నెక్స్ట్ 14 days కంటిన్యూ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే 28th డే తర్వాత స్టాప్ చేసేసి ఒకసారి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవడం వల్ల ఒకవేళ మీరు ఇంప్లాంటేషన్ జరిగినట్లయితే మనకు లైట్ పింక్ కలర్లోకి వస్తుందన్నమాట. మనకు లైట్ పింక్ కలర్ వస్తుంది, సో దట్ మీరు ప్రెగ్నెంట్ అయ్యారని. లేదు అంటే మీరు కూడా యాజ్ యూజువల్గా అగైన్ మీరు ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్తో కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఫస్ట్ బ్యాచ్ మీ 28th డే తర్వాత కూడా స్టార్ట్ చేశాక మధ్యలో ఎప్పుడైనా 30th డే 35 daysకు లేదా 40 daysకు పీరియడ్ వచ్చిందనుకోండి, అక్కడికి మీరు ఏ సీడ్స్ని మీరు వాడుతున్నా కూడా స్టాప్ చేసి పీరియడ్ డే 1 అంటే డే 1 to day 14 అగైన్ ఫస్ట్ సెట్ ఆఫ్ సీడ్స్ని ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని యూజ్ చేయాలి. ఇలా 28 days సైకిల్లో మాత్రమే దీన్ని ఇలా కంటిన్యూ చేయాలన్నమాట. అండ్ మీకు ఇంకా చాలామంది డౌట్ రావచ్చు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ సెసమే సీడ్స్ తీసుకోవడం వల్ల వేడి అవుతుంది అనేసి. అస్సలు లేదండి, డైలీ 1 teaspoon తీసుకోవడం వల్ల ఎలాంటి వేడి అవ్వదు. అండ్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీ వేడిని క్రియేట్ చేస్తుంది, కాకపోతే దానికి తగినట్టుగా హైడ్రేషన్, మనము ఖచ్చితంగా హైడ్రేషన్ని మెయింటైన్ చేస్తూ పోవాలన్నమాట. లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు. ఎవరైనా సరే మీరు పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు చేయాల్సింది ఈ సైకిల్ మినిమం అంటే 4 to 6 months, అట్లీస్ట్ 4 to 6 months మీరు ఈ సీడ్ సైక్లింగ్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఒక 6 months ముందు నుంచే మీరు మీ రొటీన్లో ఖచ్చితంగా ఈ సీడ్ సైక్లింగ్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఆర్ పీసీఓడి, పీసీఓఎస్ ఉండేవాళ్ళు తప్పకుండా మీరు కంపల్సరీ సీడ్ సైక్లింగ్ని ఒక 6 months చేసినట్లయితే ఖచ్చితంగా మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. ఎందుకు అంటే ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దీనిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి, అలాగే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ని బ్యాలెన్స్ చేసేలాంటి న్యూట్రియంట్స్ ఈ సీడ్స్లో ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా మన మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులర్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇది నాకు మిస్క్యారేజ్ అయిన తర్వాత మా డాక్టర్ చెప్పారనమాట, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఏమొద్దు, మీకు సీడ్ సైక్లింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేసి చెప్పడం వల్ల నేను దీని గురించి తెలుసుకొని 6 months నేను ఫాలో అయ్యాను. సో నాకు హెల్ప్ఫుల్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మీరు దీనివల్ల అవుతుందా లేదా అనే డౌట్ పెట్టుకోకుండా తప్పకుండా ఈ సీడ్ సైక్లింగ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఒక 1 month మీరు ట్రై చేసి నాకు రిజల్ట్స్ రాలేదంటే ఏది 1 monthలో అయిపోదండి. ఇవన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్, మన బాడీని రిపేర్ చేసి మన హార్మోన్ని బ్యాలెన్స్ చేసి మనకు రిజల్ట్స్ని అందిస్తాయి. కాబట్టి మినిమం 4 to 6 months మనము ఈ సీడ్ సైక్లింగ్ని ఫాలో అవ్వాలన్నమాట. ఈ సీడ్ సైక్లింగ్తో పాటు మనము రెగ్యులర్గా యోగా, మెడిటేషన్, కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం వల్ల మన బాడీని యాక్టివ్గా ఉంచుకోవడం వల్ల, స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవడం వల్ల ఖచ్చితంగా పీసీఓడి ఇష్యూ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు హెల్తీగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలుగుతారు. ఐ హోప్ మీకు సీడ్ సైక్లింగ్ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ డ్రింక్ గురించి చూద్దాము. అసలు ఓవ్యులేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది నిజంగానే మనకు హెల్ప్ఫుల్ అవుతుందా అంటే తప్పకుండా. ఎందుకంటే మనం ఈ ఓవ్యులేషన్ డ్రింక్ని ఓవ్యులేషన్ పీరియడ్లో తీసుకోవడం వల్ల హెల్దీ ఎగ్ ప్రొడక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే ఇంప్లాంటేషన్కి కూడా హెల్ప్ అవ్వడం వల్ల హెల్దీ అండ్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలుగుతారనమాట. అసలు ఈ ఓవ్యులేషన్ డ్రింక్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలి అంటే హాఫ్ యాపిల్, హాఫ్ క్యారెట్, హాఫ్ కుకుంబర్, హాఫ్ కప్ ఫుల్ ఫ్యాట్ కర్డ్ అనమాట. కర్డ్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నది, ఫుల్ ఫ్యాటీగా ఉండేది, అంటే క్రీమ్ తీసేయన ఫుల్ క్రీమ్ మిల్క్ నుంచి చేసిన పెరుగును తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ స్పినాచ్ లీవ్స్ అనమాట, హాఫ్ కప్ పాలకూర ఆకులు తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఎలా తయారు చేసుకోవాలి అంటే యాపిల్, క్యారెట్, కుకుంబర్ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని ఒక మిక్సర్ గ్రైండర్ ఆర్ జ్యూసర్లోకి తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ కర్డ్, హాఫ్ కప్ స్పినాచ్ లీవ్స్ పాలకూర ఆకుల్ని వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఫిల్టర్ చేసేసి పైన పిప్పి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి దీని నుంచి వచ్చిన లిక్విడ్ని, ఆ జ్యూస్ని మనము
మనము తీసుకోవడం వల్ల దీన్ని ఓవ్యులేషన్ డ్రింక్ అంటారు. దీనిలోకి మనం కావాలంటే కొద్దిగా జింజర్ ఆర్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల తాగడానికి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మన బాడీ డీటాక్సిఫై అవుతుంది అనమాట. అసలు దీన్ని ఎందుకు మనము ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని బ్యాలెన్స్ చేస్తుంది, మంచి క్వాలిటీ ఎగ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది ఈ ఓవ్యులేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవ్యులేషన్ డ్రింక్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే మనము మన పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 11th డే నుంచి, ఎగ్జాంపుల్కి జనవరి 1st మీకు పీరియడ్ వచ్చినట్లయితే జనవరి 11th టు జనవరి 25th వరకు, అంటే 11th టు 25 days, దీన్ని ఫర్టైల్ విండో అంటారు. సో ఈ ఫర్టైల్ విండోలో ఏమవుతుందంటే ఓవ్యులేషన్ జరుగుతుంది, అలాగే ఇంప్లాంటేషన్ కూడా జరుగుతుంది. సో దట్ ఈ ఫర్టైల్ విండోలో మనం ఈ ఓవ్యులేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల గుడ్ క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవుతుంది, అలాగే ఇంప్లాంటేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. అంతే, మనం దీన్ని జనరల్గానే 4 to 6 months మనము ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఓవ్యులేషన్ డ్రింక్ని. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనము ఎక్స్ట్రాగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో దట్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని ఏ టైంలో తీసుకోవాలంటే ప్రిఫరబ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా బ్రేక్ఫాస్ట్లోకి స్మూతీ లాగైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సీడ్ సైక్లింగ్ చేస్తున్నట్లయితే ఈ ఓవ్యులేషన్ డ్రింక్లోకి మీరు ఆ సీడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో దట్ సపరేట్గా తీసుకోవాలి అనే టెన్షన్ లేకుండా ఒకేసారి తీసుకోవచ్చు, అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఒకవేళ ఇది తాగడానికి నచ్చని వాళ్ళు, ఈ టేస్ట్ చాలా మందికి నచ్చదనమాట, ఎందుకంటే అంత ఒకలాగా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. తాగడానికి ఇష్టపడని వాళ్ళైతే కొంచెం హనీ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది. సో దట్ ఈజీగా తాగేయచ్చు అనమాట. సో ఇది ఓవ్యులేషన్ డ్రింక్ గురించి. అయితే నేను ఈ సీడ్ సైక్లింగ్ అండ్ ఓవ్యులేషన్ డ్రింక్ రెండు కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ తర్వాత కంటిన్యూస్గా 6 months వాడాను. బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి. అండ్ ఎలాంటి అన్నెసెసరీ సప్లిమెంట్స్ కూడా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఎక్కడ కూడా అన్నెసెసరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరము రాలేదు. అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీకి కూడా ఎంతగానో హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.